అన్నదాతల కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ల ద్వారా చెరువులను నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబాక మండలం పెదగుండవెల్లి ఖమ్మం వద్ద 7 గ్రామాల రైతులతో కలిసి చెరువులను నింపేందుకు నీటి సాధనకై రైతు సదస్సులు నిర్వహించారు. తెలంగాణలో రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన వారంలోపు 1.5 లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద నమోదైన ఆసుపత్రిలో ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ప్రమాద సమాచారంపై పోలీసులు వెంటనే స్పందించాలని, వివరాలను ఈ దారిలో నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. ఫార్ములా ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. ప్రస్తుతం అరవింద్ కుమార్ వ్యక్తిగత సెలవులపై విదేశాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ ను విచారించిన సంగతి తెలిసిందే. రాయదుర్గంలోని ఓయోలో యువతి మృతి చెందడం కలకలం రేపింది. బ్యూటిషియన్ గా పనిచేస్తున్న అనుష భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా తల్లిదండ్రులతో ఉంటోంది. ఈ నెల 23న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. హోటల్ సిబ్బంది ఆమె సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీడిమెట్లలో తల్లిని కూతురు చంపిన కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. యువతి 7వ తరగతిలో ఉన్న సమయంలో తల్లితో ఉండనని పోలీసులకు ఫిర్యాదు చేసి కేర్ హోమ్ లో ఉన్నట్లు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. తల్లి ఎక్కువగా కొట్టేదని, ప్రేమగా చూసుకోలేదని యువతి చెప్పినట్లు వెల్లడించారు. ముందుగా కూతురి ప్రేమకు తల్లి అంగీకారం తెలిపి ఆ తర్వాత నిరాకరించిందని కూడా పేర్కొన్నారు.